శ్రీమాత్రే నమః అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనము ఈ బ్యాంగిల్కి థ్రెడ్ అనేది ఎలా వేయాలా ఏంటి అనేది చూసుకుందామండి. ఫస్ట్ నేను 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. ఇది సైజ్ 2/4 ఎలా వేయాలో ఏంటో చూద్దామండి. నేను ఈ థ్రెడ్స్ అనేది 30 లైన్స్ తీసుకున్నానండి. 4 కట్ బ్యాంగిల్కి ఫుల్ థ్రెడ్ కావాలి అంటే థ్రెడ్ అంతా వేస్ట్ కాకుండా ఎలా వేయాలి, ఎంత లెంత్ తీసుకోవాలి అవన్నీ ఇందులో వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. 4 కట్ బ్యాంగిల్ కానీ 2 కట్ బ్యాంగిల్ కానీ ఏ బ్యాంగిల్ అయినా కానీ 2/4 కానీ 2/6 కానీ 2/8 కానీ ఏ సైజ్ అయినా కానీ బ్యాంగిల్ సైజుని బట్టి థ్రెడ్ అనేది మనం తీసుకోవాలి. బ్యాంగిల్ ఏ సైజులో ఉంది ఏంటి అనేది వివరంగా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ చిన్న నుంచి తీసేసుకుందామండి. 2 కట్ బ్యాంగిల్ అంటే మనం నార్మల్ గ్లాస్ బ్యాంగిల్ ఉంటుంది కదండి మనం వేసుకునేది, ఆ లెంత్లో ఆ సైజులో ఉంటుందండి, సన్నగా ఉంటుంది. అలాగా చిన్నగా ఉండే బ్యాంగిల్కి మనం థ్రెడ్ వేయాలంటే ఈ లైన్స్ ఈ పోగులు అనేది తక్కువ తీసుకోవాలి. ఒక 15 అలా తీసుకోవాలి. తీసుకుంటే అది చిన్నగా ఉంటుంది కాబట్టి వేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఈ థ్రెడ్ అనేది ఓవర్లాప్ అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత దానికి ఎంత లెంత్ తీసుకోవాలంటే 15 సెంటీమీటర్స్ లెంత్ అనేది తీసుకోవాలండి. అప్పుడు థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా చుట్టినంత వరకు నీట్గా వస్తుంది. లాస్ట్లో మనం కట్ చేస్తాం కదండి ఎండ్ అయిపోయిన తర్వాత, అప్పుడు థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా నీట్గా వస్తుంది. తర్వాత ఇది 4 కట్ బ్యాంగిల్ అని చెప్పాను కదండి. 4 కట్ బ్యాంగిల్ 2/4 సైజ్ ఇది. దీనికి 22 సెంటీమీటర్స్ లెంత్ అయితే తీసుకోవాలి. నేను 30 లైన్స్ తీసుకున్నాను. 30 లైన్స్ ఈ థ్రెడ్ 22 సెంటీమీటర్స్ తీసుకొని మనం రోల్ చేసుకుంటే ఈ బ్యాంగిల్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వస్తుంది. 2-3 ఇంచెస్ మిగులుతుంది. అది చుట్టేదాన్ని బట్టి ఉంటుందండి. ఇట్లాగా వెడల్పుగా తీసుకొని నీట్గా ఇలా లాగి గట్టిగా నీట్గా ఇలా ర్యాప్ చేసుకుంటే బ్యాంగిల్ ఎక్కడ కదలకుండా దారం అనేది ఎటు పోకుండా స్టేబుల్గా 1 by 1 వస్తుంది. ఈ థ్రెడ్ అనేది ఓవర్లాప్ అవ్వకుండా ఒకటి పక్కన ఒకటి వచ్చేలాగా నీట్గా వేసుకోవాలి. నెక్స్ట్ 4 కట్ బ్యాంగిల్. 4 కట్ బ్యాంగిల్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటుంది. థ్రెడ్ లైన్స్ అనేది కామను. ఏదైనా వెడల్పు బ్యాంగిల్కి థ్రెడ్ లైన్స్ 25 to 30 వేసుకుంటేనండి ఈ లైన్స్ అనేవి ఇట్లా వెడల్పుగా వస్తున్నాయి కదండి, ఇట్లాగా ఇవి అనేది ఎక్కువ నీట్గా వస్తుంది. తొందరగా మనం ర్యాప్ చేయడానికి వీలుంటుంది అనమాట. తక్కువ లైన్స్ వేసుకున్నాం అనుకోండి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎక్కువ రోల్స్ చేస్తాం కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అందుకని మనం 30 లైన్స్ లావ్ బ్యాంగిల్స్కి తీసుకున్నప్పుడు 30 లైన్స్ తీసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. ఆ తర్వాత దానికి ఎంత లెంత్ తీసుకోవాలంటే 30 సెంటీమీటర్స్ తీసుకోవాలండి. 6 కట్ బ్యాంగిల్కి 6 కట్ బ్యాంగిల్ వచ్చేసేసి వెడల్పుగా కొంచెం ఇలా ఉంటుంది కాబట్టి దానికి 31 సెంటీమీటర్స్ ఈచ్ లైన్ 30 లైన్స్ తీసుకున్నాం అనుకోండి, మీకు బ్యాంగిల్కి అనేది కరెక్ట్గా సరిపోతుంది. లెంత్ థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా మనకి ఇంకో బ్యాంగిల్కి యూజ్ అవుతుంది అనమాట. ఇంకొక డౌట్ ఏం అడిగారు అంటే సేమ్ థ్రెడ్ చుట్టేటప్పుడు సేమ్ బ్యాంగిల్ కలర్ తీసుకోవాలా అని అడిగారండి. అవసరం లేదండి, మనం ఏ కలర్ అన్నా తీసుకోవచ్చు. అట్లా మ్యాచింగే అవసరం లేదు. మనం ఏ బ్యాంగిల్ ఏ కలర్ తీసుకున్నా కానీ మనకి థ్రెడ్ అనేది ర్యాప్ చేస్తాం కాబట్టి లోపల ఉండే ఏ బ్యాంగిల్ అయినా కానీ కలర్ అనేది కనపడదండి. ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. సైజ్ తీసుకున్నాం కదండి, ఇది 2/4. అలాగే 2/6కి 2/8కి సైజ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అండి, పెద్ద వేరియేషన్ ఏం రాదు. కాకపోతే ఒక 2 ఇంచెస్ పెంచుకోవాలి. ఎగ్జాక్ట్గా కావాలి అంటే ఈ 2/4 బ్యాంగిల్ కదండి, దీనికి 22 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అదే 2/6కి అయితే 24-25 సెంటీమీటర్స్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. 2/8 బ్యాంగిల్కి అయితే 28-29 అలాగా చూసుకోవాలండి. ఈ లెక్క ప్రకారం తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. దారం అనేది వేస్ట్ అవ్వకుండా నీట్గా వస్తుంది. చూసారండి, ఇదే మిగిలింది. ఇది
2-4 బ్యాంగిల్ అండి. నేను 22 సెంటీమీటర్స్ తీసుకున్నాను. జస్ట్ ఇదే మిగిలింది. ఇది కొంచెం పర్వాలేదు, మనం కట్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఇట్లాగా కట్ చేసుకున్న తర్వాత నీట్గా గమ్ వేసుకొని ఇది అనేది అంటించేసుకోవాలి. కొంచెం ఎక్కువ గమ్ వేసుకోండి. ఎటు డ్రై అయిపోతే ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం, ఎక్కువ వేసుకోండి. దారం అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూసారండి ఎంత నీట్గా వచ్చిందో. ఇట్లాగా చూసారా, మనం వేసింది లైట్ కలర్, చాలా లైట్ కలర్, కానీ ఏ కలర్ వేసామో కూడా తెలియట్లేదు. అంతా నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ఓవర్లాప్ అయితే ఇక్కడ అంతా నొక్కులుగా గుగ్గులుగా వస్తుంది. అదేం రాకుండా నీట్గా ఉంచేసారా. ఇట్లాగే నేను కలర్స్ అన్నీ తీసుకున్నాను. చూసారండి, చాలా చాలా బాగున్నాయి కదా, మంచి మంచివి. ఇవ్వండి, ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారండి, ఇవన్నీ చేశాను. చాలా బాగున్నాయి కదండి, మంచి మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ కూడా. నీట్గా ఉన్నాయి, ర్యాపింగ్ కూడా ఎక్కడ ఏ కలర్ కూడా ఆల్మోస్ట్ నేను లైట్ కలర్సే యూజ్ చేశాను. నాకు అవే దొరికినాయి, నేను లైట్ కలర్సే యూజ్ చేశాను. బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా నీట్గా వచ్చింది కదండి. ఫినిషింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి బ్యాంగిల్కి. కస్టమర్ అనేది 100% సాటిస్ఫై అవ్వాలి. మనం ఇచ్చే క్వాలిటీ అలాగ ఉండాలి. చాలా బాగున్నాయి కదండి. దీనికి ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క డిజైన్ సెలెక్ట్ చేశారండి కస్టమర్. ఎలా చేశారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి. శ్రీమాత్రే నమః. ఉంటానండి. బాయ్.